ఇంట్లో ఎలాంటి ఫోటోలు ఉంచడం వల్ల పిల్లలు బాగా చదువుతారో, అదే విధంగా ఆయుష్ పెరుగుతుందో, అదే మన ఆయుష్ దీంతో పాటుగా ఏ ఫోటోలు ఉంచితే మనకి ఇంట్లో మంచిది అనేటువంటిది కానీ, అదేవిధంగా అన్యోన్యమైనటువంటి దాంపత్యము ఉండాలి అన్నా కూడా మరి ఇంట్లో ఇలాంటి పోస్టర్లను పెట్టాలి అనేటువంటి విషయాన్ని చూసుకుందాం. మరి ముఖ్యంగా కూడా ఇంట్లో ఉత్తరం దిక్కుల హంసకు సంబంధించినటువంటి పోస్టర్ లేదా ఫోటో ఉంటే కనుక పిల్లలు బాగా చదువుతారు అని చెప్పి మనకు రహస్య పరిహార శాస్త్రంలో చెప్పబడుతున్నది. పిల్లలు బాగా అత్యంత అద్భుతంగా చదవాలి అంటేనట మనకు ఇంట్లో ఉండేటువంటి ఉత్తరం దిక్కున హంస పోస్టరు లేదా ఫోటో పెట్టాలి. ఇక ఇంట్లో దక్షిణం దిక్కున కొంగ ఫోటో లేదా గరుత్మంతుడి ఫోటో ఉంచడం వల్ల ఇంట్లో హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, ఆయుష్తో ఇబ్బంది పడేటువంటి వారికి ఆయుష్ పెరుగుతుంది అని మనకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇంట్లో పడమర దిక్కున శ్రీ దేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టడం వల్ల ఎంతో మంచిది అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇది కూడా గమనించుకోండి. దక్షిణము ఆగ్నేయము ఈ సందర్భాలలో వెదురు చెట్టు ఉంటే మంచిది అని చెప్పడం జరుగుతుంది. కనుక మరి యొక్క వీడియోను తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. మన టైమ్స్ భక్తిని మీరు లైక్ చేయండి, తప్పకుండా ఏమైనా కామెంట్స్ పెట్టండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్ పెట్టండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను, లేదా దానికి సంబంధించినటువంటి వీడియో కూడా నేను చేసి మీకు ఇస్తాను. కనుక మరి పిల్లల చదువు అనేటువంటిది మనకు ఎంతో అవసరం. కనుక ఇవన్నీ కూడా చూసుకొని ముందుకు వెళ్ళాలి. మరి అదేవిధంగా ఇంట్లో ఏలినాటి శని, అష్టమ శని కూడా ఉన్నా కూడా కొంత ఆయుష్కు సంబంధించినటువంటి ఆయుష్ అనేటువంటి హరిస్తుంది. అష్టమ శని, శని అంటేనే శని అరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచకారయేతు శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణ పీడోపశాంతయేత్ అంటుంది ఇక్కడ. మరి శని అంటేనే మనకు ప్రాణాలను హరిస్తుంది. కనుక తప్పకుండా మరి ఇంట్లో ఈ యొక్క గరుత్మంతుడు కావచ్చును, అదేవిధంగా కొంగ ఫోటోలను పెట్టుకోవడం వల్ల ఆయుష్ కూడా పెరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. మరి అదేవిధంగా భార్యాభర్తలకు అన్యోన్యత అంటే మనకి ఇక్కడ అలన్వేల్ పద్మావతి సమేత అంటే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఫోటోను ఉంచడం వల్ల ఇంట్లో అన్యోన్యత పెరుగుతుంది. వివాహం కాని వారికి వివాహం కూడా జరిగేటువంటి పరిస్థితి కూడా ఉందండోయ్. ఇది కూడా గమనించుకోండి. తప్పకుండా ఇంట్లో భార్యాభర్తల అన్యోన్యత కావచ్చును, కుజదోష నివారణ కావచ్చును, తరచూ కూడా గొడవలు జరుగుతున్నవి భార్యాభర్తల్లో అనుకునేటువంటి వారికి కానీ, ఇలా అందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క మనం చెప్పినటువంటి రెమెడీస్ వల్ల అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.